హలో ఫ్రెండ్స్, మీరిప్పుడు ఒక థాటుని గమనించగలరా? ఒక్కసారి మీ మైండ్‌లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చెయ్యండి. ఏదో ఒక థాట్ వస్తుంది కదా! మరొకటి వెంటనే వస్తుంది. మరొకటి దాన్ని ఫాలో అవుతుంది. ఒక కంటిన్యూషన్ స్ట్రీమ్ లాగా. ఇప్పుడు ఒక సింపుల్ క్వెషన్. ఈ థాట్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మరి ఈ థాట్స్‌ని గమనిస్తున్నది ఎవరు? ఇక్కడ లైఫ్‌లో బిగ్గెస్ట్ మిస్టరీ ఉంది. మనలో ఇద్దరు ఉన్నారు. ఒకరు థింకర్ అయితే మరొకరు అబ్జర్వర్. థింకర్ అంటే మీ మైండ్లో థాట్స్ క్రియేట్ చేసే భాగం. అబ్జర్వర్ అంటే ఆ థాట్స్ని సైలెంట్లీ గమనించే మీరు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువగా థింకర్తో ఐడెంటిఫై అవుతాం, అబ్జర్వర్ని మర్చిపోతాం, వెనక్కి నెట్టేస్తాం. మనకు ఒక థాట్ వస్తే నేనే ఈ థాట్ అనుకుంటాం. నేను సాడ్, నేను యాంగ్రీ, నేను యూజ్లెస్ అని ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ మీరు ఆ థాట్ కాదు, మీరు ఆ థాట్ని చూసే అబ్జర్వర్. ఇక్కడ ఒక విషయం మీరు డీప్గా అర్థం చేసుకుంటే మీ సఫరింగ్లో 80% తగ్గిపోతుంది. మీరు మీ థాట్స్ కాదు, మీరు వాటిని గమనించే అవేర్నెస్. ఈ ఒక్క రియలైజేషన్ మీ లైఫ్ని పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో లెట్స్ స్టార్ట్. అయితే మీ థింకర్ ఎలా పనిచేస్తాడు? అది ఫాస్ట్ నుంచి డేటా తీసుకుంటుంది, ఫ్యూచర్ గురించి వర్రీ చేస్తుంది, స్టోరీస్ క్రియేట్ చేస్తుంది. అది నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. మీరు సైలెంట్గా కూర్చున్న మీ మైండ్ సైలెంట్గా ఉండదు. అది జడ్జ్ చేస్తుంది, కంపేర్ చేస్తుంది, క్రిటిసైజ్ చేస్తుంది. ఇదే థింకర్ యొక్క లక్షణం. ఇప్పుడు అబ్జర్వర్ గురించి. అబ్జర్వర్ మాట్లాడదు, అది జడ్జ్ చెయ్యదు, అది రియాక్ట్ అవ్వదు, అది కేవలం చూస్తుంది. మీరు యాంగర్లో ఉన్నప్పుడు ఒక ఫాట్ గమనిస్తుంది, ఇప్పుడు నాకు కోపం వస్తుంది అని. అదే అబ్జర్వర్. ఇప్పుడు క్వశ్చన్, మీరు ఎవరు? థింకర్నా లేక అబ్జర్వర్నా? మీరు థింకర్ అయితే మీ థాట్స్ కంట్రోల్ చేస్తాయి. మీరు అబ్జర్వర్ అయితే మీరు థాట్స్ని కంట్రోల్ చేయలేకపోయినా వాటి నుంచి ఫ్రీగా ఉంటారు. ఇది చాలా డీప్ పాయింట్. ఫ్రీడమ్ అంటే థాట్స్ స్టాప్ కావడం కాదు, థాట్స్తో ఐడెంటిఫై కాకపోవడం. ఒక ఉదాహరణ చూద్దాం. మీకు ఏదైనా గోల్ ఉందనుకోండి, ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మీరు ఎంతో కష్టపడుతుంటారు. కానీ మీ మైండ్ చెప్తుంది నువ్వు ఫెయిల్ అవుతావు. మీరు థింకర్తో ఐడెంటిఫై అయితే మీరు బిలీవ్ చేస్తారు, ఫియర్ వస్తుంది, యాక్షన్ ఆగిపోతుంది. కానీ మీరు అబ్జర్వర్ అయితే మీరు చూస్తారు, ఒక థాట్ వచ్చింది అని వెంటనే వదిలేస్తారు. మీరు రియాక్ట్ కూడా అవ్వరు, మీరు కంటిన్యూ అవుతారు. ఇదే డిఫరెన్స్. థింకర్ డ్రామా క్రియేట్ చేస్తాడు, అబ్జర్వర్ క్లారిటీ ఇస్తాడు. థింకర్ నాయిస్ క్రియేట్ చేస్తాడు, అబ్జర్వర్ సైలెంట్గా ఉంటాడు. థింకర్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు, అబ్జర్వర్ అవేర్నెస్తో ఉంటాడు. మన ప్రాబ్లం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి థింకర్తోనే జీవిస్తున్నాం. ఎవరు మనకు అబ్జర్వర్ గురించి చెప్పలేదు. అందుకే మనం థాట్స్కి స్లావ్స్ అయ్యాం. ఇప్పుడు మీరు అబ్జర్వర్గా జీవించడం నేర్చుకోవాలి. ఇదొక కాన్సెప్ట్ కాదు, ఇదొక ప్రాక్టీస్, ఇదొక షిఫ్ట్, ఇదొక ఇన్నర్ జర్నీ. నెంబర్ 1, అవేర్నెస్, గమనించడం అనే శక్తి. మనలో చాలా మంది జీవితాన్ని లైవ్ చేయడం లేదు. మనం థాట్స్లోనే జీవిస్తున్నాం. మీరు బయట ఏం జరుగుతుందో కంటే మీలో ఏం జరుగుతుందో చూడండి. ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చోండి, మీ మైండ్ని గమనించండి. థాట్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అవి ఆగవు, అవి మీ పర్మిషన్ కూడా అడగవు. ఇక్కడ మీరు రియలైజ్ అవ్వాలి, ఈ థాట్స్ నేను కాదు అని. మీరు గమనిస్తున్నారా అంటే మీరు థాట్స్ కాదు, మీరు గమనించే వ్యక్తి, అదే అబ్జర్వర్. మొదట్లో ఇది కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే మీరు సంవత్సరాలుగా థింకర్తో ఐడెంటిఫై అయ్యారు. కానీ ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఒక స్టెప్ బ్యాక్ తీసుకుంటారు. అదే ఫ్రీడమ్కి మొదటి అడుగు. నెంబర్ 2, లేబలింగ్. థాట్కి పేరు పెట్టడం. మీ మైండ్లో వచ్చే ప్రతి థాట్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తోంది. నువ్వు సరిపోవు, ఇది నీ వల్ల కాదు, నువ్వు ఫెయిల్ అవుతావు, ఇలా. మీరు ఈ థాట్స్ని బిలీవ్ చేస్తే అవి రియాలిటీ అవుతాయి. కానీ మీరు ఒక చిన్న ట్రిక్ యూజ్ చేస్తే పవర్ షిఫ్ట్ అవుతుంది. ప్రతి థాట్కి లేబల్ పెట్టండి. ఇది ఫియర్ థాట్, ఇది డౌట్ థాట్, ఇది ఫాస్ట్ మెమొరీ. ఇలా లేబల్ పెట్టినప్పుడు మీరు థాట్తో మెర్జ్ అవ్వరు, మీరు దాని నుండి డిస్టెన్స్ క్రియేట్ చేస్తారు. మీరు రియలైజ్ అవుతారు ఇది ఒక థాట్ మాత్రమే, ట్రూత్ కాదు అని. ఇది సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. నెంబర్ 3, నాన్ రియాక్షన్, వెంటనే స్పందించకపోవడం. మన లైఫ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ రియాక్షన్ వల్లే వస్తాయి. థాట్ వచ్చింది, వెంటనే ఎమోషన్ వస్తుంది, వెంటనే మనం రియాక్షన్ అవుతాం. ఇది ఆటోమేటిక్ ప్యాటర్న్. కానీ మీరు అబ్జర్వర్ అయితే మీరు మధ్యలో ఒక స్పేస్ క్రియేట్ చేస్తారు. థాట్ వచ్చింది, మీరు గమనించారు, కానీ రియాక్ట్ కాలేదు. అదే కంట్రోల్. ఒకసారి ట్రై చేయండి. మీకు యాంగర్ వచ్చింది అనుకోండి, వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఆ యాంగర్ని అబ్జర్వ్ చేయండి. అది ఎలా రైజ్ అవుతుందో, అది ఎలా పీక్కి వెళ్తుందో, ఎలా స్లోలీ తగ్గుతుందో మీరు రియలైజ్ అవుతారు. ఎమోషన్స్ కూడా పర్మనెంట్ కాదు. మీరు రియాక్ట్ కాకపోతే అవి న్యాచురల్లీ డిసాల్వ్ అవుతాయి. ఇదే ఇన్నర్ పవర్.
నెంబర్ 4 సైలెన్స్ ప్రాక్టీస్. నిశ్శబ్దంతో కనెక్ట్ అవ్వడం. మీరు రోజంతా నాయిస్లోనే ఉంటారు. బయట నాయిస్, లోపల నాయిస్. మీ మైండ్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. కానీ మీరు ఒకసారి సైలెన్స్లో కూర్చుని ఉంటే మీరు నిజంగా మిమ్మల్ని కలుస్తారు. రోజులో 5 to 10 minutes అయినా ఫోన్ లేకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా కేవలం కూర్చోండి. మీ బ్రీత్ని గమనించండి, మీ థాట్స్ని గమనించండి. ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అబ్జర్వ్. మొదట్లో అన్కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే మీరు మీతో ఉండడం అలవాటు కాలేదు. కానీ స్లోలీ మీరు కామ్ అవుతారు, క్లారిటీ వస్తుంది. మీరు అబ్జర్వర్ స్టేట్కి దగ్గరవుతారు. నెంబర్ 5 పేషెన్స్. సమయం ఇవ్వడం. ఇది చాలా ముఖ్యమైనది. మీరు సంవత్సరాలుగా థింకర్గా జీవిస్తున్నారు. ఒక్క రోజులో అబ్జర్వర్ అవ్వలేరు. ఇది ఒక ప్రాసెస్. ఇది ఒక గ్రాడ్యువల్ షిఫ్ట్. మధ్యలో మీరు మళ్ళీ థాట్స్లో లాస్ట్ అవుతారు. అది నార్మల్. మీరు రియలైజ్ అవ్వాలి, అరే నేను మళ్ళీ థింకర్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ అబ్జర్వ్ చెయ్యండి. ఇదే ప్రాక్టీస్. మీరు ఫెయిల్ అవ్వడం లేదు, మీరు నేర్చుకుంటున్నారు అంతే. కొద్ది కొద్దిగా మీరు ఎక్కువసేపు అబ్జర్వర్గా ఉండగలుగుతారు. ఒకరోజు మీరు రియలైజ్ అవుతారు, థాట్స్ వస్తున్నాయి కానీ మీరు కామ్గా ఉన్నారు. ఎమోషన్స్ వస్తున్నాయి కానీ మీరు స్టబల్గా ఉన్నారు. అదే ఇన్నర్ ఫ్రీడమ్. అబ్జర్వర్గా మారినప్పుడు మీరు లైఫ్ని కంట్రోల్ చెయ్యరు, మీరు లైఫ్ని క్లియర్గా చూస్తారు. మీలో 2 వాయిసెస్ ఉంటాయి. ఒకటి నాయిసీ థింకర్, ఒకటి సైలెంట్ అబ్జర్వర్. మీరు దేనిని ఫాలో అవుతారో అదే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఈ రోజు నుంచి మీరు థాట్స్ని నమ్మకండి, వాటిని గమనించండి. మీరు థింకర్ కాదు, మీరు అబ్జర్వర్. ఈ ఒక్క రియలైజేషన్ మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తోంది. ఈ వీడియో మీకు డీప్గా కనెక్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకో లోతైన వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, యు ఆర్ నాట్ యువర్ థాట్స్, యు ఆర్ ద వన్ హూ సీస్ దెమ్. జై హింద్.